హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం VBA మ్యాక్రోస్ యూజ్ చేసి ఒక షీట్లో ఉన్న డేటాని ఇంకొక షీట్లో పేస్ట్ చేయడం ఎలానో నేర్చుకుందాం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ డేటా అనేది తీసుకోవడం జరిగింది. సో దీంట్లో నాకు ఈ 3 కాలమ్స్లో డేటా ఉంది. 3 కాలమ్స్లో 11th రో వరకు డేటా ఉంది. సో ఈ డేటాని నేను ఇక్కడ నుంచి కాపీ చేసి షీట్ 2లో ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మనం VBA మ్యాక్రోస్ యూజ్ చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మన VBA మ్యాక్రోస్ విండో ఓపెన్ చేయాలి అంటే మీ కీబోర్డ్లో Alt+F11 ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేశాక మీకు ఒక VBA విండో ఓపెన్ అవుతుంది. తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ అనేది క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నేను క్లిక్ చేశాను కాబట్టి నాకు మాడ్యూల్ 1 అనేది వస్తుంది. సో ఈ మాడ్యూల్ 1 అనేది ఏంటంటే మీరు ఏదైనా ఒక మ్యాక్రోస్ రాయడానికి ఇది ఒక సపరేట్ పేజ్ అనమాట. సో మీకు కావాల్సిన మ్యాక్రోస్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. సో మనం మ్యాక్రో ఎలా స్టార్ట్ చేయాలి అంటే సబ్ స్పేస్ కాపీ డేటా, ఇది మన మ్యాక్రో నేమ్. సో ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ ఇవ్వచ్చు అనమాట. మీకు ఏదైనా వేరే నేమ్ ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ మ్యాక్రో నేమ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సబ్ ఎండ్ సబ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇది ఒక మ్యాక్రో. ఈ మ్యాక్రోలో మనకి కావాల్సిన లైన్స్ అన్నీ, అంటే ఆటోమేషన్ రిలేటెడ్ లైన్స్ అన్ని రాసుకొని VBA మ్యాక్రోస్కి సంబంధించినవి. సో ఇదంతా ఒక మ్యాక్రో అయిపోతుంది. ఇది రన్ చేస్తే ఇక్కడ వరకే మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు డిఫరెంట్ మ్యాక్రోస్ కూడా యూజ్ చేసి మీకు కావాల్సిన ఆటోమేషన్ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్లో డేటా ఒక షీట్లో ఉన్న డేటాని కాపీ చేసి ఇంకొక షీట్లో పేస్ట్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ మనకి డేటా ఎన్ని రోస్ వరకు ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఆ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలంటే, సో VBA మ్యాక్రోస్లో వేరియబుల్ క్రియేట్ చేయాలంటే డిమ్ స్పేస్ వేరియబుల్ నేమ్ LR యాజ్. సో ఈ డేటా టైప్ అనేది మనం వేరియబుల్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ ఇంటీజర్ అని ఇవ్వాలి. సో ఇంటీజర్, తర్వాత స్ట్రింగ్, వేరియంట్, సో ఇవన్నీ VBAలో డేటా టైప్స్ అనమాట. సో ఇలా మీకు తీసుకునే వేరియబుల్ టైప్ని బట్టి మనం డేటా టైప్ అనేది డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఆ వేరియబుల్ డేటా టైప్ కరెక్ట్గా పర్టికులర్గా తెలియదు అనుకుంటే డైరెక్ట్ మీరు వేరియంట్ అని ఇవ్వచ్చు అనమాట. సో ఇది అన్నిటికీ వర్క్ అవుతుంది. అంటే అది ఏదైనా కానీ, అంటే అది ఒకవేళ మీకు నెంబర్ అయినా కానీ, ఇంటీజర్ అయినా, నెంబర్ అయినా కానీ, స్ట్రింగ్ అయినా కానీ, ఇలా మీకు డిఫరెంట్ డేటా టైప్స్ అయినా కానీ వేరియంట్ అని ఇస్తే ఆటోమేటిక్గా అది మీకు వచ్చేస్తుంది. సో నాకు లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో LR అంటే మన వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు షీట్ 1లో మనకి డేటా ఉంది కాబట్టి షీట్ 1.range. సో నేను లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేయడానికి ఏ కాలమ్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏ రోస్ డాట్ కౌంట్ కామా ఎండ్ ఎక్సెల్ అప్ డాట్ రో. సో ఇదేంటంటే మనకి మన ఏ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే మనకి ఫస్ట్ ఎక్సెల్లో లాస్ట్ రోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ రో నుంచి ఏలో డేటా ఎక్కడి వరకు ఫిల్ అయి ఉంది అని చూస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ 11th రో వరకు డేటా ఫిల్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది మనకి ఆన్సర్ 11 అని ఇస్తుంది లాస్ట్ రో. సో ఇలా మీరు మనకి డేటా అనేది ఎక్కడ వరకు ఉందా అనేది మీకు తెలిసిపోయింది. లాస్ట్ రో మనకి 11th వరకు ఉంది. అలాగే మనకి ఎన్ని కాలమ్స్ ఆఫ్ డేటా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 కాలమ్స్లో డేటా ఉంది. సో మనకి ఇక్కడ కనబడడానికి 3 కాలమ్స్ అనేది ఈజీగా కనబడుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 100 కాలమ్స్లో డేటా ఉంది. అలాగే ఇక్కడ రోస్ అనేవి ఒక 10,000 రోస్ ఉన్నాయి. సో ఇవి ఫైండ్ అవుట్ చేయడం మనకి కష్టం. అంటే మనకి 10,000 రోస్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో దానికన్నా బెటర్గా లాస్ట్ రో అనేది ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా డేటా అనేది కాపీ పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ కాలమ్స్లో అలాగే 11th రో వరకు డేటా ఉంది. నెక్స్ట్ టైం మీరు కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5th కాలం వరకు వచ్చింది అనుకోండి. అలాగే ఈ 11th రో వచ్చేసి ఒక 20 రోస్ ఉన్నాయనుకోండి. సో ఒకవేళ మీరు ఫిక్స్డ్ రేంజ్ అనేది ఇస్తే, అంటే
ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ వరకే ఉంది కదా అని మనం A1 నుంచి C11 వరకు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేయచ్చు. బట్ ఈ మ్యాక్రో అనేది ఒకటేసారి వర్క్ అవుతుంది. మన మ్యాక్రో అనేది ఎప్పుడైనా డైనమిక్గా ఉండాలి, అంటే ఎలాంటి డేటా ఇచ్చినది వర్క్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో అలాంటప్పుడు ఎలా అంటే ఒక్కసారి మనం మ్యాక్రో రాసి వదిలేస్తే అది ఎన్నిసార్లు అయినా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను అందుకు లాస్ట్ రో అలాగే లాస్ట్ కాలం ఎందుకు ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కాలమ్స్ ఆఫ్ డేటా రేపొద్దున ఒకవేళ 6 కాలమ్కి కానీ 5 కాలమ్స్ కానీ పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా మ్యాక్రో వర్క్ అవుతుంది. ఎలాగా, మనం లాస్ట్ కాలం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 3 ఉన్నది, రేపొద్దున మనకి డేటా ఎక్కువ అయితే అది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా లాస్ట్ కాలం అని వస్తుంది. అలాగే మనకి లాస్ట్ రో అంటే ఇక్కడ 11th ఉంది, మేబీ రేపొద్దున 30 రావచ్చు, 40 రావచ్చు, అప్పుడు 40 అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇలాగా మనం ఎలాంటి డేటా డంప్ అక్కడ పెట్టినా కూడా ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ చేసుకుని ఎక్కడ వరకు కాపీ చేయాలి అక్కడ వరకే కాపీ చేసి మనకి వేరే షీట్లో పేస్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను లాస్ట్ రో అనేది ఫైండ్ అవుట్ చేశాను, ఇప్పుడు నేను లాస్ట్ కాలం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఇంకొక వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నా, dim lc యాజ్ వేరియంట్. ఓకే, సో lc ఈక్వల్స్ టు sheet1 డాట్ సెల్స్, తర్వాత ఇక్కడ రో మనకి ఫస్ట్ రోలోనే కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రో కామా, మనకి ఎన్ని కాలమ్స్ తెలియదు కాబట్టి కాలమ్స్ డాట్ కౌంట్, దాని తర్వాత ఎండ్ ఎక్సెల్ టు లెఫ్ట్ కామా కాలం. సో ఇక్కడేమో ఎక్సెల్ అప్ అని ఇచ్చా, ఇక్కడ ఎక్సెల్ టు లెఫ్ట్ అంటే ఫస్ట్ VBA మ్యాక్రో ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ లెఫ్ట్, అంటే మనకి ఏ కాలం ఉంది లెఫ్ట్లో, మోస్ట్లీ ఏ కాలం ఉందని చెక్ చేస్తుంది, అంటే మనకి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అక్కడ నుంచి బ్యాక్ వస్తుంది అనమాట. బ్యాక్ వచ్చినప్పుడు ఎక్కడ వరకు ఆగిపోయింది, C వరకు ఆగిపోయింది, అంటే 3 కాలమ్స్ ఉన్నాయని అది మనకి ఆన్సర్ ఇస్తుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కాలమ్స్ డాట్ కౌంట్ డాట్ ఎండ్ ఎక్సెల్ టు లెఫ్ట్ డాట్ కాలం అంటే ఇక్కడ LR అంటే 11 రోస్ ఉన్నాయి, LC అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అర్థమైపోయింది డేటా ఎన్ని రోస్ ఉంది, ఎన్ని కాలమ్స్ ఆఫ్ డేటా అనేది మనం కాపీ చేయాలనేది మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం కాపీ పేస్ట్ అనేది చేద్దాం. ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి, sheet1లో మనకి డేటా ఉంది కాబట్టి sheet1 డాట్ రేంజ్. సో ఎక్కడి నుంచి మనకి డేటా కావాలి అని అంటే నాకు A2 నుంచి C11 వరకు. సో మనం లాస్ట్ కాలం ఫైండ్ అవుట్ చేశాక మనకి డేటా అనేది ఏ కాలం నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నది అనేది అర్థమైంది, అంటే మనకి లాస్ట్ రో లాస్ట్ కాలం అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మన డేటా అనేది sheet1లో నుంచి sheet2లోకి ఎలా కాపీ చేయాలంటే sheet1 డాట్ రేంజ్ సెల్స్ ఆఫ్, సో మనకి రో సెకండ్ రో నుంచి డేటా ఉంది కాబట్టి సెకండ్ రో కామా ఫస్ట్ కాలంలో నుంచి, తర్వాత సెల్స్ మనకి ఎక్కడ వరకు ఉంది అనేది డేటా మనకి ఆల్రెడీ లాస్ట్ రో లాస్ట్ కాలం ఫైండ్ అవుట్ చేశా కాబట్టి రో అనేది LR అలాగే కాలం అనేది LC డాట్ కాపీ sheet2లో రేంజ్ A2లో డాట్ పేస్ట్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ వాల్యూస్. సో ఇదేంటంటే మనకి sheet1 డాట్ రేంజ్ సెల్స్ 2, 1 అంటే సెకండ్ రో నుంచి సెకండ్ రో ఫస్ట్ కాలం నుంచి LR అంటే 11th రో థర్డ్ కాలం వరకు కాపీ. అంటే ఇప్పుడు మాన్యువల్గా నేను చేసి చూపెడతా చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నట్టు అనమాట. సో అక్కడ వరకు మనకి డేటా కాపీ అనేది కావాలి. అలాగే కాపీ అయిపోయిన తర్వాత షీట్ టూలో మనకి ఇక్కడ కాలం హెడ్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి A2లో నాకు డేటా అనేది పేస్ట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఏం రాసాను అంటే sheet2 డాట్ రేంజ్ A2 డాట్ పేస్ట్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ వాల్యూస్. సో ఈ స్టెప్ అనేది ఎందుకు రాశానంటే పేస్ట్ స్పెషల్ ఏంటంటే మనకి ఏదైనా డేటా కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాకి ఏదైనా ఫార్మాటింగ్ ఉంది, ఏదైనా కలర్స్ ఉన్నాయి ఆ డేటాకి, సో ఇలాంటివి అనేవి మనకి ఏమీ రాకుండా
ఆ డేటా అనేది ఎలాగా ఉందో అలాగే పేస్ట్ అవ్వడానికి ఈ పేస్ట్ స్పేషల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్సెల్ పేస్ట్ వాల్యూస్ అంటే ఓన్లీ మనకు వాల్యూస్ అనేవి అక్కడ పేస్ట్ అవుతాయి, అంటే ఫార్మాటింగ్స్ కానీ వ్యాలిడేషన్స్ కానీ ఇలాంటివి ఏవి పేస్ట్ అవ్వవు. సో ఇప్పుడు మనం మ్యాక్రోని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూద్దాం. సో F8 ప్రెస్ చేసాం, F8 షీట్ 1 కాపీ చేసాం, షీట్ 2లో మనకి పేస్ట్ అయిపోయింది, ఎండ్ సబ్ అనేది వచ్చేసింది. సో F8 ప్రెస్ చేసి ఒకసారి మనం డేటా చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ డేటా కాపీ అయిపోయింది, షీట్ 2లో మనకి డేటా పేస్ట్ అయిపోయింది. సో ఇలా మీరు VBA మ్యాక్రోస్ యూజ్ చేసి ఒక షీట్లో ఉన్న డేటాని ఇంకొక షీట్లో ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.